ఉంటారు. వాళ్ళకి బ్రతికే ఛాన్స్ మనము వదిలేసినట్టు అవుతుంది. హాయ్, నా వీడియో కింద ఒక కామెంట్ చూశాను. డాక్టర్స్ అన్నెసరీగా టెస్టులు రాస్తుంటారు, యూజ్లెస్ టెస్టులని రాస్తారు అని. అన్నెసరీగా ఎవరు టెస్టులు రాయరు. ఇప్పుడు టెస్ట్ ఏమైనా చేసి మీకు అది నెగిటివ్ వస్తే దానికి సంతోషించాలి. అది అన్నెసరీ టెస్ట్ అని చెప్పేసి డాక్టర్ పైన తోసేయకూడదు. ఇప్పుడు యంగ్ ఏజ్ వాళ్ళకు కూడా క్యాన్సర్లు వస్తున్నాయి. సో ప్రతిదీ కూడా మాకు సస్పీషియస్సే ఉంటుంది. ఇప్పుడు ఒక టెస్ట్ రాసినామంటే దానిలో 100 మందికి రాస్తే దానిలో 90 మెంబర్స్కి నెగిటివ్ రావచ్చు అది. కానీ ఆ 10 మెంబర్స్ ఉంటారు కదా, ఆ 10 మెంబర్స్లో మీరు ఉండొచ్చు. సో ఆ 10 మెంబర్స్ మిస్ అవ్వకూడదని ప్రతి ఒక్కరికి ఆ టెస్ట్ ఖచ్చితంగా రాయాల్సి వస్తుంది. ఇప్పుడు అది ఎవరు ఆ 10 మెంబర్స్ అనేది ఎవరికి చెప్పలేము. సో ఆ టెస్ట్ అందరికీ అవసరమే. సపోజ్ ఇప్పుడు ఆ టెస్ట్ ఎవ్వరికి రాయకుండా అందరికీ వదిలేస్తే ఆ 10 మెంబర్స్ అడ్వాన్స్డ్ క్యాన్సర్తో ప్రెజెంట్ అవుతారు. వాళ్ళకి బ్రతికే ఛాన్స్ మనము వదిలేసినట్టు అవుతుంది. ఆ ఉన్న గ్యాప్ని మనకైతే టిపికల్ మనం క్యూర్ చేసుకునే ఆ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ని లిటరల్లీ వదిలేసుకున్నట్టే. తర్వాత వాళ్ళు స్టేజ్ 4లో ప్రెజెంట్ అవుతారు. అన్నీ చూసి ఆలోచించి డాక్టర్స్ రాస్తారు. సో అన్నెసరీగా ఎవరు టెస్టులు రాయరు. అలా ఆలోచించకండి.